జగన్మోహన్ రెడ్డి పగటి కళ్ళకు అంటున్నాడు. పగటి కళ్ళకు అనే వాళ్ళకి ఏంటంటే రాని ఆలోచనలు వస్తాయి. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డిది పగటి కళ్ళు. ఇది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కంటే జగన్మోహన్ రెడ్డి వస్తే బటన్ నొక్కేవాడు. ఈయనకి వెళ్ళి ఎవరు చెప్పారు? అసలు ఈయన ప్రజల్లోకి వెళ్ళడు. ఈయన దగ్గరికి వెళ్ళి ఎవరు చెప్పుంటారు? వాళ్ళ కోటలు చెప్పుంటుంది. అంతేగాని ప్రజలు కాదు. ప్రజలు అనుకుంటున్నారంట జగన్మోహన్ రెడ్డి ఉంటే బటన్ నొక్కేవాడు. ఇప్పుడేమో ఎవరు బటన్ నొక్కట్లేదు. మనం మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు తల్లి దీవిన ఒక్కరికే వేసేవాళ్ళు. మేము ఇవాళ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి వేస్తున్నాం. మేము అమ్మ ఒడి మీది అమ్మ ఒడి ఇంట్లో నలుగురు ఉంటే ఒకళ్ళకి వేసేవాళ్ళు. ఇవాళ నంద్యాలలో 11 మంది ఇంట్లో పిల్లలు ఉంటే 11 మందికి కూడా వేసినటువంటి చదువు కోసం డబ్బులు వేసినటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. ఇంకేం కావాలి నీకు చెప్పు? ఇంకేం కావాలి? సూపర్ 6 పథకాలు హామీ ఇచ్చారు. సూపర్ 6 అనేది ప్రతిదీ కూడా చేసి సూపర్ హిట్ చేసినటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. ఇకపోతే లోకేష్ బాబు గారిని శశిపాలుడితో పోలుస్తున్నాడు. శశిపాలుడు కాదు, కలియుగ అభిమన్యుడు. ఆనాటి భారతంలో అభిమన్యుడికి పద్మవ్యూహంలోకి వెళ్ళడమే కానీ ఛేదించుకొని రావడం బయటికి తెలియదు. కానీ ఈ కలియుగ అభిమన్యుడికి పద్మవ్యూహంలోకి వెళ్ళడం తెలుసు. ఆ పద్మవ్యూహాన్ని ఛేదించుకొని బయటికి రావడం కూడా తెలుసు. అందుకనే లోకేష్ బాబు గారంటే ప్రతి ఒక్కరు కూడా భయపడుతున్నారు. అంటే చంద్రబాబు నాయుడు గారి తర్వాత చంద్రబాబు నాయుడు గారే ఇక ఉన్నంతకాలం 4 సార్లు ముఖ్యమంత్రి అవడం అనేది రికార్డు. చంద్రబాబు గారి తర్వాత మళ్ళీ లోకేష్ బాబు గారు ఉన్నాడు. అంటే ఇక్కడ ఎవరికి కూడా అవకాశం రాదు. అవకాశం ఎందుకు ఇస్తారు ప్రజలు? ఎవరైతే మంచి పరిపాలన చేస్తారో, ఎవరైతే ప్రజలను బాగా చూసుకుంటారో, ఎవరైతే ప్రజల గురించి ఆలోచిస్తారో వాళ్ళకి ప్రజలు పట్టం కడతారు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఓడిపోయాడు. ఓడిపోయిన వ్యక్తి మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యాడు. మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యాక మళ్ళీ ఓడిపోయాడు. మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యాడు. పడి లేచిన కెరటం. ప్రజలు ఓడిన ప్రతి ఒక్కసారి కూడా రే చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు ఓడించామా అనుకుంటారు. అలా అనుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఏమి చంద్రబాబు నాయుడు గారు కూడా ఓడిపోయాడు, గెలిచాడు కదా, మైనమ్మ ఓడిపోయా మనం గెలుస్తాం. ఎలా గెలుస్తారు? చంద్రబాబు నాయుడు గారిది శాంతి భద్రతల ప్రభుత్వం. మీలాగా రాక్షస ప్రభుత్వం కాదు. మీలాగా అరాచకాల ప్రభుత్వం కాదు. ఇవాళంటే ఆయన అరాచకాలు జరుగుతున్నాయంట. ఈ రాష్ట్రంలో ఎక్కడ అరాచకాలు జరుగుతున్నాయో చర్చకు వస్తారా మీరు? జగన్మోహన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి చర్చకు రండి మీరు. ఈ రాష్ట్రంలో ఎక్కడ అరాచకాలు జరుగుతున్నాయి? మీ ప్రభుత్వంలో 2019 నుంచి 2024 వరకు జరిగిన అరాచకాలా, లేదా 2024 నుంచి 2026 వరకు జరిగినటువంటి అరాచకాల చెప్పండి. అంటే మీరు రెక్కల్ స్కామ్ చేస్తే లోపడేయకూడదు, లోపడేస్తే అరాచకం. మీరు స్కాములు చేస్తే లోపడేయకూడదు, వేస్తే అరాచకం. స్కాములు మీరు రాజ్యాంగ విరుద్ధంగా మాట్లాడచ్చు. మాట్లాడడం మీద ఏదైనా కేసు పెడితే అరాచకం. నేను వచ్చేటప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడాడో చూస్తే అందులో నా తండ్రి చంద్రబాబు గారు సమకాలికులు, వాళ్ళ బిడ్డకు ఉన్నటువంటి వయసు నాకు ఉంది, వాళ్ళ బిడ్డ లాంటి వాడిని, నా మీద అబద్ధం. ఇప్పుడు కరెక్ట్గా లైన్లోకి వచ్చారు జగన్మోహన్ రెడ్డి. మీ తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు సమకాలికులు. 78లో ఒకసారి ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. ఇద్దరు కూడా పరస్పరం రాజకీయాల్లో ఉన్నారు. ఒకరు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరొకరు అయ్యారు. బాగా ఏ రోజు కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇంట్లో వాళ్ళని దూషించలేదే. అసెంబ్లీలో నిండు సభలో నువ్వు ఉండగా కొడాలి లారీ, వల్లభనేని వంశీ, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, ఇంకా అంబటి రాంబాబు ఇలాంటి వ్యక్తులందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని లోపల మాట్లాడుతుంటే నువ్వేం చేసావు? కౌరవ సభలో ద్రౌపది వస్త్రాభరణం చేసినప్పుడు నవ్వుతున్నట్టు నవ్వుకున్నాం.
అసలు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడైతే ఏర్పడిందో తెలుసా మీకు? ప్రజలు తెలుగుదేశానికి ఓటు వేయాలని ఎప్పుడు అనుకున్నారో తెలుసా? ఈ సూపర్ 6 హామీలు చంద్రబాబు నాయుడు గారు చెప్పారని కాదు. ఎప్పుడైతే దేవత లాంటి భువనేశ్వరి గారిని మీరు అనరాని మాటలు అన్నారో ఆ రోజే తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలని ప్రజలు నిర్ణయించుకున్నారు. సూపర్ 6 పథకాలకు కాదు. మీ కౌంట్డౌన్ ఆ రోజు మొదలైపోయింది. మీ కౌంట్డౌన్ ఆ రోజు నుంచి మొదలైంది. మరి ఈరోజు గుర్తు వచ్చిందా? ఆ రోజు లేచి అరే భువనేశ్వరి గారు నా తల్లి లాంటిది, నా తల్లి విజయమ్మకి ఆమెకి తేడా లేదు, మీరేంటి ఆమె గురించి చెప్తున్నారు అసెంబ్లీలో అని మాట్లాడుంటే ఈరోజు నువ్వు వైఎస్ రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడు గారు సమకాలికులు, వాళ్ళ బిడ్డ లాంటి వాడిని అని అనొచ్చు. ఆ రోజు లేదా? ఆ రోజు రాలేదా? గుర్తుకు రాలేదా? ఈరోజు గుర్తుకొచ్చిందా? అసలు నువ్వు ఆ రోజు మాట్లాడిన మాటలు ప్రతి ఒక్కటి కూడా అబద్ధమే. పత్రికల క్లిప్పింగ్లు చూపించాడు. నిన్న కాక మొన్న ఒక పత్రికలో నీ సాక్షిలో ఏ రాశారో చెప్పండి. నిన్న కాక మొన్న ప్రభుత్వ భూమి అన్యాయంగా ఇచ్చారని అబద్ధపు వార్త కాదా? ఇందులో అబద్ధపు వార్తలు రాశారా? నువ్వు చూపించిన 2 పత్రికల్లో, నువ్వు చూపించిన మీడియాలో తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులు తప్పు చేసినా సరే వస్తాయి. ఛాలెంజ్ చేస్తున్నా. చర్చకు వస్తారా? నేను చూపిస్తా. తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ వాళ్ళు తప్పు చేస్తే పత్రికలో క్లిప్పింగ్స్తో సహా తీసుకొని వస్తా. నువ్వు చెప్పినటువంటి పత్రికల్లో తెలుగుదేశం పార్టీ నాయకుల మీద నీ సాక్షి పత్రికలో, నీ సాక్షి పేపర్ పెట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా వైసీపీకి చెందినటువంటి ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, మంత్రి కానీ, ఆఖరికి పంచాయతీ బోర్డు మెంబర్ కానీ ఎవరి గురించైనా చిన్న నెగిటివ్ వార్త వచ్చినట్టు చూపించే దమ్ము మీకుందా? మాకే పత్రికలు మేము వెనకేసుకురావట్లా. నిజాయితీ గల వాళ్ళ గురించి నిజాయితీగా రాస్తారు, దొంగల గురించి దొంగలుగా రాస్తారు. అది రాస్తే ఆ పత్రికలను పట్టుకొని వాళ్ళు మీరు ఎలా చేస్తారండి? నేను చెప్పిన ఛాలెంజ్ ఒప్పుకుంటారా? మీరు చూపించినటువంటి 2 పత్రికల్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అనేక నాయకులు ఏదైనా తప్పు చేస్తే ఆ తప్పుల్ని ఎందుకో నువ్వంటే ఎల్లో మీడియా అన్నావా? ఏది నిజాన్ని ధైర్యంగా చెప్తుంటే ఆ మీడియాలోనే మన కోడి పందాల గురించి వార్తలు వచ్చినాయి. నీ సాక్షిలో నువ్వు 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వేసినటువంటి కోడి పందాల గురించి ఎప్పుడన్నా వచ్చినాయా? తప్పుడు రాతలు చెప్పు. మాట్లాడడానికి కూడా మనం ఒక అర్థం చేసుకోవాలి. నువ్వు నాకంటే ఎక్కువే చదువుకుంటావు, 4ో 5ో. మరి ఎక్కడ చెప్పండి? నేను చెప్తాను. ఈ ఛాలెంజ్కి కట్టుబడి ఉంటాడా జగన్మోహన్ రెడ్డి? అసలు ప్రతిదీ అబద్ధమే.